మరి ఇప్పుడు బెయిల్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? ప్రపంచాన్ని శాసించే మనుషులు వాళ్ళ చేతుల్లో ఉంటే వీళ్ళు చేసి అమెరికా టూర్ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? వీళ్ళు చేసి పనులు ఎలా ఉంటాయంటే వాళ్ళు కూడా ఏమీ చేయలేని పనులు చేస్తుంటారు వీళ్ళు. నేను చేద్దాం అనుకుని ఏంటి ఈ గోళం అనుకుంటారు. ఇప్పుడు మీరు మీ ఓడావిడ పోలీస్ స్టేషన్కి వెళ్తారని మీకు ఉన్న పర్పస్ తోటి ఆ ఎస్ఐ సీఏకి చెప్పి ఏమన్నా మా ఓడి అన్నిటి కొంచెం వదిలేండి అన్నారు ఇంకా వత్త ఎస్ఐని ఎక్కిరించడానికి ఉన్నాడు. మీరు ఏం చేయగలరు చెప్పండి, మీరు ఏం చేయగలరు చెప్పండి. ఇప్పుడు వత్త మీరు వెళ్ళి మీ ఓడిని ఇడిపించారు, మా ఓడేనండి మళ్ళీ ఇప్పుడు కొలత అప్పుడు అప్పు చెప్తాను మీకు, కొంచెం ఇంట్లో పని ఉందా, వాళ్ళు ఊరు వెళ్ళాలండి, వాళ్ళ అమ్మ వాళ్ళని చూసుకోవాలని చెప్తాను. మీరు ఎస్ఐ మీ మొహం చూసి వెళ్ళిపోవా అంటాడు, అంటే బైండ్ అవర్ చేసుకుని అక్కడ వత్త నీ ఎంకమ్మని తిట్టడం కానీ. అప్పుడు మీరు ఏం చేయగలరు చెప్పండి. సో అట్లా మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే కుదురుగుండాల్సింది పోయి ములకల చెరువునికి వెళ్ళినట్టు అనుకోవాలా? చాలా విషాదం, చాలా శోకం నుంచి హాస్యం పుడద్దండి. ఇది ఎర్నవులు నవ్వుకున్నాం మనం, ఎందుకంటే మన పిచ్చి వచ్చేసింది మనకి ఈ చేష్టలు చూస్తుంటే. ఈ దేశం పరిస్థితి, ప్రజాస్వామ్యం, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇది ప్రజాస్వామ్యం యొక్క వికృత రూపం. ఈ నా కొడుకుని లోపల పెట్టి దప్పలు వేసేయకుండా వీళ్ళకి బెయిల్ గీళ్ళండి, వీళ్ళకి బెయిల్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు, చేతులు దొరికేయాలా. ఎంత పాపం చేయరండి వాళ్ళు. ఆ మద్యం విషయంలో ఎన్ని ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోయినాయండి, ఎంతమంది ఒంటరి మహిళలు అయిపోయారు. ఇవాళకి జీవోత్సవాల బతుకుతున్నారు, కిడ్నీలు లివర్లు పాడైపోయి. వీళ్ళకి క్షమాభిక్ష పెట్టండి. వీళ్ళ యూఎన్ఓలు ఎక్కడికి పంపించా పాట ముఖం గోడ బద్దలాసిపోవాలి, తలకాయ కొబ్బరికాయలాగా. ఎందుకు వదలాలండి వీళ్ళని? అది ఏమైపోతుంది ఈ దేశం? అది ఎవడో ఈ సిస్టమ్ ఏంటి? పైగా బాబోయ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంట ఒకడు అంటాడు. అనకూడదా వీళ్ళని? వీళ్ళు చేసే పని కులం మతం ప్రాంతం చూసుకుని వదిలేస్తుంటే గేట్లు తీసి ఒకవేళ తాళం వేయకుండానే వచ్చేస్తున్నారు, మీరే పొండరా బాబు అని. అంత దారుణంగా ఉంటే పరిస్థితి ఏంటండి? ఏ రాష్ట్రంలో దరిద్రం? ఈ రాష్ట్రంలోనే ఓ పొట్టిపేట వచ్చింది. ఇక వీళ్ళు జుట్లు ఎరపోసుకుని రామ్ గోపాలవరం సినిమాలు దెయ్యాల్లో కూర్చుని ఎడుతున్నారు వరుసగా కూర్చుని.